ఈరోజు ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే మన తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క జోన్, ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అన్ని జోన్స్ ఈక్వల్గా అభివృద్ధి చెందేలాగా ఈరోజు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న ఇద్దరు కూడా 24 గంటలు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వెనక్కి 50 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ స్టేట్గా వితిన్ 23 మంత్స్లో 2 సంవత్సరాలలో ఒక టాప్ 1 స్టేట్గా తీర్చిదిద్దారు అంటే వారి వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాయలసీమ ఒక రతనాల సీమగా తీర్చిదిద్దడానికి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్లాన్ చేశారో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక స్టేజ్కి వచ్చి అట్లాగే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా మనం అందరం గమనిస్తే గ్లోబల్గానే ప్రపంచ దేశాల్లోనే టాప్ 1గా రాయలసీమ హార్టికల్చర్లో కాబోతుంది. ఇప్పటికే దాదాపు 300 మండలాలలో ఈ హార్టికల్చర్ ఏదైతే ఉందో 30,000 కోట్ల నుండి 40,000 కోట్లతో పెట్టుబడులు పెడుతూ, అట్లాగే 8 లక్షల హెక్టార్ల నుండి 14 లక్షల హెక్టార్లకు విస్తీర్ణ చేసుకుంటూ ఒక హార్టికల్చర్కి సంబంధించిన స్టోరేజ్లు అయితేనేమి,